హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నావిక్ టెక్ తెలుగు. ఈ వీడియోలో నేను మీకు నథింగ్ ఫోన్ 3A అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. నథింగ్ ఫోన్ 3A అనేది లేటెస్ట్ లాంచ్ నథింగ్ నుంచి. ఇది 2Aకి సక్సెసర్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నథింగ్ ఫోన్ 3A బాక్స్ అనేది ఈ విధంగా ఉంది. చూడండి, ఇక్కడ ఫోన్ 3A అని మెన్షన్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ప్రైస్ మెన్షన్ చేసి ఉంది 27,999 అని. ఇది నేను లాంచ్ డే రోజే కొన్నాను కాబట్టి నాకు ఎక్స్చేంజ్ ఇంకా బ్యాంక్ ఆఫర్తో కలిపి అప్రాక్సిమేట్లీ 15,000 పడింది నాకు ఈ ఫోను. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఫోన్ అనేది బాక్స్ నుంచి తీసి చూద్దాము. మీకు లోపల ఇంకో వైట్ కలర్ బాక్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు వైట్ కలర్ బాక్స్ ఓపెన్ చేయగానే చూడండి, లెఫ్ట్ సైడ్లో వెల్కమ్ టు నథింగ్ అని ఉంది. ఇదిగోండి ఫోన్ నథింగ్ 3A. దీన్ని పక్క పెట్టేద్దాం. పెట్టేసి లోపల ఇంకేం వచ్చాయో చూద్దాము. యాక్సెసరీస్ ఓపెన్ చేయగానే చూడండి, మీకు ఇక్కడ టైప్ సి కేబుల్ కనిపిస్తుంది వైట్ కలర్ది. ఇంకా యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇంకా మీకు సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ టైప్ సి టు టైప్ సి కేబుల్. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది కేబుల్ది. నేను బ్లూ కలర్ ఫోన్ని ఆర్డర్ చేశాను. ఇంకా 2 కలర్స్ కూడా ఉన్నాయి నథింగ్ ఫోన్ 3A. చూడండి, ఫోన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. నథింగ్ ఫోన్ 3A వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంది. ప్రీవియస్ జనరేషన్ 2A వచ్చేసి ప్లాస్టిక్ ఉండేది. సో మీరు ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇంకా మంచి కేసు కూడా తీసుకోవాలి మీ ఫోన్కి. చూడండి, మనకి రైట్ సైడ్లో 2 కీస్ ఉంటాయి. పవర్ బటన్ పైన ఉంటుంది, ఎసెన్షియల్ కీ కింద ఉంటుంది. మీరు పైన బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకోండి, అప్పుడు ఫోన్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. టర్న్ ఆన్ అవ్వగానే చూడండి, మీకు నథింగ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. అదేవిధంగా పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది. టర్న్ ఆన్ కాగానే చూడండి, నథింగ్ OS 3.0 హలో అని ఉంది. కింద స్టార్ట్ బటన్ ఉంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, మీకు ఇన్సర్ట్ ఏ వ్యాలిడ్ ఇండియన్ సిమ్ కార్డ్ అని ఉంది. మీకు బాటమ్ సైడ్లో చూడండి సిమ్ ట్రే అనేది ఉంటుంది. సిమ్ ఎజెక్టర్ టూల్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే సిమ్ ట్రే అనేది ఓపెన్ అవుతుంది. సిమ్ ట్రే ఓపెన్ చేయగానే చూడండి, మీకు ఇది డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ అనమాట. మీరు 2 సిమ్ కార్డులు నథింగ్ ఫోన్లో వాడుకోవచ్చు, సిమ్ 1 సిమ్ 2 అని. నేను ఒకటే సిమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సిమ్ ఈ విధంగా ఇన్సర్ట్ చేశాక ఫోన్లో పెట్టేసేయండి. పెట్టేశాక చూడండి, ఇది ఔథెంటికేటింగ్ యువర్ సిమ్ అని చూపిస్తుంది. ఔథెంటికేషన్ అయిపోయాక మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది, సిమ్ కార్డ్ ఔథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని. వైఫైకి కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీకు డేటా లేకపోతే వైఫై కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. చూడండి, వాట్స్ న్యూ ఇన్ OS 3.0 అని ఉంది. అక్కడ మీరు నెక్స్ట్ బటన్ అన్న క్లిక్ చేయొచ్చు, లేదా స్కిప్ మీదన్నా క్లిక్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ స్టెప్లో చూజ్ యువర్ విజువల్ స్టైల్ అని ఉంది. నేను నథింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఫినిష్ సెటప్ మీద క్లిక్ చేశాను. చూడండి, ఫోన్ అనేది సెటప్ అయిపోయింది. నథింగ్ OS అనేది ఈ విధంగా ఉంది. నథింగ్ OSలో మీకు యాప్ డ్రావర్ కనిపిస్తుంది. పైకి స్వైప్ చేయగానే ఇన్స్టాల్డ్ యాప్స్ అన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏమైనా అప్డేట్ వచ్చిందో చూద్దాము. అప్డేట్ చూడాలనుకుంటే మీరు సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందికి స్క్రాల్ చేయండి. బాటంలో అబౌట్ ఫోన్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, నథింగ్ OS అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ నథింగ్ OS మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైనా అప్డేట్ ఉందా చెక్ చేస్తుంది. ఒకవేళ అప్డేట్ ఉంటే మీకు ఈ విధంగా చూపిస్తుంది. నా అప్డేట్ సైజ్ వచ్చేసి 300 MB ఉంది అప్రాక్సిమేట్లీ. నేను ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. నథింగ్ ఫోన్ 3A వచ్చేసి ఆండ్రాయిడ్ వర్జన్ 15 మీద రన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా ఆండ్రాయిడ్ వర్జన్ 15 అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం కెమెరా యాప్ ఓపెన్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకుందాము. చూడండి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఈ విధంగా ఉంది. అలాగే బ్యాక్ కెమెరా క్లారిటీ అయితే బాగానే ఉంది మనం పెట్టిన మనీకి. నథింగ్ ఫోన్ 3A ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాము. నథింగ్ ఫోన్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.77 ఇంచ్ అమ్లాయిడ్ డిస్ప్లే అనమాట. చాలా పెద్ద డిస్ప్లే ఇది. అలాగే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్. టాప్ సైడ్ ఆఫ్ ది ఫోన్ ఈ విధంగా ఉంటుంది. అలాగే బాటమ్ వచ్చేసరికి మనకి స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, సిమ్ ట్రే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వాల్యూమ్ రాకర్స్ కీస్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్. రైట్ సైడ్ వచ్చేసి మనకి 2 కీస్ ఉన్నాయి, ఒకటి పవర్ బటన్, ఒకటి ఎసెన్షియల్ కీ. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. ఇంకా గ్లిఫ్ లైట్స్ కూడా మనకి కనిపిస్తాయి. అలాగే ఈ ఫోన్ లోపల ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఉంది. చాలా మంచి ప్రాసెసర్. అదేవిధంగా 5000 mAh బ్యాటరీ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.